పనికి రావాలి. ఈ సెల్ ఫోన్ జ్ఞానగాంతో మాత్రమే పనికి రావాలి. కానీ ఈ సెల్ ఫోన్ మన చెడగొట్టడానికి కూడా పనిచేస్తుందని మీకు తెలుసు. ఎక్కడో మెసేజ్ వస్తుంది, ఎవరో చాటింగ్ చేస్తాడు, ఏదో అయిపోతుంది, పక్కన చిన్న ఏజ్ కథమైపోతుంది. అంటే మనం రెండున్నాయి. శాస్త్ర విజ్ఞానం కావాలి, శాస్త్ర విజ్ఞానం మానవ కళ్యాణం కోసం కూడా కావాలి, శాస్త్ర విజ్ఞానం మన ఎదుగుదల కోసం కావాలని కూడా మనం అర్థం చేసుకోవాల్సి ఉందని చెప్పి పిల్లలుగా మీకు సూచన చేస్తున్నా. ఇవాళ టీవీ ఉంటే నేరాలు కూడా చూడలేదు. మన అమ్మ నాన్న టీవీలలో నేరాలు కూడా దానిలో బంద్ చేస్తారు. టీవీ మనకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి, టీవీ ఇంత జ్ఞానం ఇవ్వాలి, టీవీ ఇంత మానవ సంబంధాన్ని పరిపుష్టి చేయాలి. కానీ టీవీలో వచ్చే కొన్ని సంఘటనలు మనం కుటుంబం మొత్తం కలిసి చూడలేము. అది కూడా శాస్త్ర విజ్ఞానం. ఇవాళ మనం ఉన్నాం. మీరు సైన్స్ లో బయాలజికల్ సైన్స్ ఉంటుంది, జియాలజీ బాధ్యత ఉంటాయి. ఇవాళ మీకు మీరేమో పట్టణంలో ఉండేవాళ్ళు, మీకు తెలియదు. నిజంగా చెప్తుంది 6973 ఆ మధ్యలో పెద్ద కరువు వచ్చింది. కరువు అంటే ఇప్పుడు ఎనిమిది, ఇప్పుడు అంటున్నా ఈ శాస్త్ర విజ్ఞానం ఉంది కాబట్టి ఎనిమిది అని చెప్తున్నాడు. అప్పుడు ఎనిమిది అని చెప్పడం లేదు. కరువు వచ్చింది, తినడానికి తిండి లేదు, రాగడి తిని బతికినని చెప్పి చెప్తా ఉంటారు. కరువు వస్తే జన్మం తప్ప సన్మానం లేదు, జన్మం తప్ప మనకు వయసు లేదు. మీకు తెలుసు కదా జీవనం ఎలా అని ఎందుకన్నా అంటే, ఒకనాడు మన దగ్గర ఉండేటువంటి 6 బస్తాలు 7 బస్తాలు పండేటువంటి జాగలో మీలాంటి పిల్లల మేధస్సు వికసించి మీరు క్రియేట్ చేస్తే 50 బస్తాల వడ్లు పడుతున్నాయి. 10 బస్తాల జాగలో 50 బస్తాల వడ్లు పడుతున్నాయి. మీ టమాటా చెట్టుకు రెండు టమాటాలు 3 టమాటాలు వచ్చే చెట్టుకు 20 కిలోలు 30 కిలోల టమాటాలు వస్తాయి. మీరు తాగుతున్న పాలు, ఒకప్పుడు నా నాటు బర్రె, నా నాటు ఆవు 1 లీటర్ 2 లీటర్లు ఇచ్చేది. 30 లీటర్స్ 30 లీటర్ డే ఇస్తుంది. ఇది శాస్త్ర విజ్ఞానం. శాస్త్ర విజ్ఞానం వచ్చింది కాబట్టి 140 కోట్ల జనాభా ఉన్నా సరిపోని పాలు దొరుకుతుంది, సరిపోని అన్నం దొరుకుతుంది, సరిపోయేంత సుఖాన్ని కూడా మనం పొందగలుగుతున్నాం. కాబట్టి శాస్త్ర విజ్ఞానం లేకుండా జీవితం లేదు. ఇది నిరంతరంగా ఈ బయటనే ఉండాలి. కానీ పిల్లలుగా నేను మీకు గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలుగా చెప్తున్నాను, చదువుకి క్రియేటివిటీకి ఇవాళ ఇంగ్లీష్ మీడియం అక్కర్లేదు, ఇంగ్లీష్ మీడియం మాత్రమే అక్కర్లేదు. చదువుకి మనం గొప్ప వెళ్ళడానికి గొప్ప సౌకర్యం అక్కర్లేదు. గుర్తుపెట్టుకోండి, పట్టుదల ఉంటే సాధ్యం కానిది ఏది ఉండదు. గుర్తుపెట్టుకోండి. మనం అప్పుడు వింటా ఉంటాం, రిక్షా తొక్కుకునేటువంటి ఇంట్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండు, కూరగాయలు అమ్ముకునే అమ్మ ఇంట్లో ఒక గొప్ప డాక్టర్ ఉండు. అంటే అర్థం ఏంటంటే పేదరికం మన ఎదుగుదలకు శాతం కావద్దు. నెంబర్ 1. నెంబర్ 2, ఆత్మీయ భావంతో బతకద్దు. నెంబర్ 2. నెంబర్ 3, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ టు కమిట్మెంట్ అండ్ కన్విక్షన్. ఈ ఎఫర్ట్స్ ఉంటే బ్రెయిన్ అయినా అందుకోగలవు. మీకు అబ్దుల్ కలాం ఏం చెప్పేది, కళలు వినాలి, కానీ కళను సఫలం చేసుకునేటువంటి ప్రయత్నం కూడా జరగాలని చెప్తాడు అబ్దుల్ కలాం. వాళ్ళు ఉండడం మీద మోడీ గారు ఈ మధ్య కాలంలో బాగా గొప్ప చెప్తున్నారు. 50 ఫస్ట్ టైం భారతదేశంలో మొట్టమొదటిసారిగా కేంద్ర ప్రభుత్వమే నేరుగా గవర్నమెంట్ స్కూల్లో కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తుంది. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ల్యాబ్లు కూడా ఇస్తున్నారు. అటల్ వాజ్పేయి గారు టింకరింగ్ ల్యాబ్స్ వస్తున్నాయి. కారణం ఏంటంటే 140 కోట్ల జనాభా ఈ దేశంలో, 140 కోట్ల జనాభా. ఇలా చైనా కంటే కూడా దాటిపోయేటువంటి ఆస్కారమైన దేశం, ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం భారతదేశం. అందులో యువశక్తి కలిగిన దేశం భారతదేశం, విద్యార్థుల కలిగిన దేశం భారతదేశం. గుర్తుపెట్టుకోండి. మీకు చాలా మంది తెలియదు, ఇవాళ అమెరికాలో గొప్ప గొప్ప డాక్టర్లు ఇండియన్స్, అమెరికాలో గొప్ప గొప్ప సైంటిస్టులు ఇండియన్స్, అమెరికా సాఫ్ట్వేర్ కంపెనీలకు నాయకత్వం వహించే ఇండియన్స్. ఇవాళ ఆ యువశక్తి మీలాంటి పిల్లల మేధస్సు వికసిస్తే
ఈ దేశం గొప్పగా అవుతుందని చెప్పి నమ్మి మోడీ గారు ప్రపంచంలో చెప్తున్న చూసిందా, నా దేశాన్ని అన్ని దేశాలను గొప్పగా ఉంటాయని చెప్తుంటాడు. ఈ విజేంద్ర ప్రసాద్ గారు చదువుకున్నప్పుడు అమెరికా గోధుమలలో పంపేది మన స్కూళ్లకు, బాయిల పంపించేది. అంటే మన చదువుకునే పిల్లలకు కూడా అన్నం పెట్టిన స్థితిలో ఉంటే అమెరికా ఆనాడు బాయిలో పంపించేది, గోధుమ రవ్వ పంపించేది, ఇవాళ గడక పంపించేది. కానీ ఇవాళ మీకు తెలుసా, భారతదేశం ప్రపంచానికి అన్నం పెట్టగలిగే స్థాయికి ఎదిగింది. బికాజ్ ఆఫ్ జీనోమ్ ఎరా. ఇవన్నీ రేపు నేను కోరుతున్నాను. నేను ఇంతమంది వాళ్ళకు మాట చెప్పిండు, ఎందుకు పురుగు పడుతుంది అంటే అర్జున్ రథం నడుపుతున్నప్పుడు శీల ఊడిపోయింది, శీల పడ్డది అని చెప్తాను చూసాం. అట్లాంటి నమ్మకానికి సమాజం బయటపడ్డది. నేను ఎప్పుడు కోరుకుంటా, హైదరాబాద్ లో నీళ్ళు లేకపోతే బోర్ వేస్తాం, ఒక బోర్ వేస్తాం, 400 ఫీట్లు 600 ఫీట్లు బోర్ వేస్తాం, నీళ్ళు ఒక్కోసారి పడాయి. కానీ శాస్త్ర విజ్ఞానం అక్యురసీ, శాస్త్ర విజ్ఞానం అక్యురసీ దేనికి రావాలి? ఇక్కడ నీళ్లు పడతాయా లేదా, 800 ఫీట్ల పడితే అక్యురేట్ గా చెప్పగలిగినటువంటి జియాలజీ డెవలప్ కావాలి. ఒక రీసెర్చ్ జరగాలి. డిస్ట్రక్టివ్ రీసెర్చ్ కాదు జరగాల్సింది, కన్స్ట్రక్టివ్ రీసెర్చ్ జరగాలి. ఆ కన్స్ట్రక్టివ్ రీసెర్చ్ డ్రైవ్ చేసేవాడు పొలిటికల్ లీడర్. గుర్తుపెట్టుకో, పొలిటికల్ లీడర్. ఆ పొలిటికల్ లీడర్ కనుక చక్కగా ఆలోచిస్తే ఇవన్నీ చక్కగా ఉండేటువంటి ఆస్కారం. ఇవాళ కూడా ఊళ్ళో చూస్తాం, అయ్యగారిని తీసుకొస్తాం, నీళ్ళు పడతాను అంటే చూస్తాం. ఇవాళ కూడా యాప కొమ్మలు తీసుకొస్తాను, కొబ్బరికాయ తీసుకొచ్చేవాడు అంటాడు. నో, ఒక జియాలజిస్ట్ వచ్చి ఇక్కడ నీళ్లు పడతాయి, 400 ఫీట్లలో పడుతుంది, 600 ఫీట్లలో పడుతుంది అని చెప్పి ఆ ప్రజలకి, ఆ రైతులకి ఇలా డబ్బులు ఎక్కువ ఖర్చు కాకుండా నేను వచ్చేటువంటి ఆ టెక్నాలజీ సైన్స్. ఇలా మరి మందులు పోతుంటున్నారు, దవాఖానలు పోతుంటారు, ఎన్ని రకాల మందులు ఇస్తారో 4 రకాల టాబ్లెట్ ఇస్తారు. నో, ఇవాళ సెన్సిటివిటీ టెస్ట్లు ఇచ్చినాయి, డాక్టర్ గారు అని చెప్తారు ఎక్కువ. ఈ రోగానికి ఏ యాంటీబాడీ పనిచేస్తే చెప్తారు, కానీ అక్కడ లేదు. ఇలా 4 ఇస్తారు, 4 ఇస్తే ఏదైనా తగలబొద్దండి. ఒక్కడ గాస్తానికి ఎదగాలి. మీరందరూ గొప్పగా చదువుకొని గొప్పవాళ్ళు కావాలని చెప్పి కోరుకుంటున్నా. మీరు మరొకసారి మీరు అంత గొప్పగా ఎదిగితే ఈ దేశంలో పేదరికం అంత తొందరగా పోతుంది. నేనేదనే ఆశ, నేనేదనే నమ్మకం, మీరు అమ్మ నాన్న ఆస్తి మాత్రమే కాదు, మీరు ఈ సమాజ ఆస్తిగా భావిస్తుంది ఈ దేశం. గుర్తుపెట్టుకో. అందుకే 11వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఉన్న భారత్